చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ వాక్య భావం ఏమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నన్ను త్రాసులో తోచగా నీవు తక్కువ వానిగా కనబడతివి. పేరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడండి ప్రభు. మీ వాక్కుతో మా అందరినీ బలపరిచి నడిపింపచేయండి. మీ ఆత్మతో మా అందరినీ నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆ వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే దానియేలు గ్రంథములో 5వ అధ్యాయము 25వ వాక్యంలో బెల్షస్సరు అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈ బెల్షస్సరు అనే రాజు అధికారంలో ఉండగా తాను మరి దాదాపుగా 1000 మందికి ఆ విందు చేయిస్తూ ఉన్నాడు. అంటే తన దగ్గరున్న అధిపతులకు, రాణులకు, ఉపపత్నులకు వాళ్ళందరికీ కూడా ఆ విందు భోజనం ఏర్పాటు చేశాడు. అందరూ వచ్చారు. అధిపతులంతా కూడా ఆయన దగ్గర మరి భోజనం చేయడానికి వచ్చి ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నారు. ద్రాక్షారసము అని అంటే ఆ దినాల్లో 2 రకాలుగా ద్రాక్షరసం ఉండేది. ఒకటి పొలయబెట్టి త్రాగుతూ ఉండేవారు. అది ఈ రోజుల్లో మనకు బ్రాందీ, నాటుసారా ఎలాగో అలాగున ఆ దినాల్లో ద్రాక్షరసాన్ని పొలయబెట్టి త్రాగితే అది మత్తునిస్తూ ఉండేది. మందు అన్నమాట అండి ఆ రోజుల్లో. అయితే సాధారణంగా పిల్లలు, పెద్దలు ఆరోగ్యపరంగా ఆరోగ్యం కోసం త్రాగే ద్రాక్షరసం ఇది వేరు. ఈ రోజుల్లో కూడా ద్రాక్షరసం మనం త్రాగుతున్నాం కదా, అలాగనే ఆ దినాల్లో కూడా ద్రాక్షరసం ఉండేది. అయితే ఇప్పుడు వీళ్ళు త్రాగుతున్న ద్రాక్షరసం ఎటువంటిదట? మత్తునిచ్చే ద్రాక్షరసం, పొలయబెట్టింది. వాళ్ళంతా కూడా మందు అలా తాగుతూ ఉన్నారు. తాగుతున్నప్పుడు బెల్షస్సరు, అధిపతులు, రాణులు, ఉపపత్నులు వీళ్ళంతా త్రాగుతున్న ఆ సమయంలో బెల్షస్సరుకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని ఆలయానికి సంబంధించిన ఉపకరణములు ఉన్నాయి కదా, ఆ ఉపకరణములు తీసుకురండి, ఆ గ్లాసులు, జగ్గులు ఇవన్నీ కూడా మనం ఇందులో ఉపయోగించుకోవచ్చు అనేసి కొంతమందిని పంపించాడు. దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణములు ఏవండి పట్టుకొచ్చారు. అంటే గ్లాసులు, జగ్గులు ఇవన్నీ బంగారంతో చేయబడినవి. ఈ ఉపకరణములను అంటే ఉపకరణములు అని అంటే మరి మనందరికీ తెలుసు, బల్లారాధన రోజున అంటే నెలలో ఒక ఆదివారం మనం బల్ల తీసుకుంటాం కదా, ఆ బల్లారాధన సమయంలో వాడే వస్తువులు. గ్లాసులు వాడతాం, ఈ రోజుల్లో చిన్న చిన్న గ్లాసులు వాడుతున్నాం మనం. ఇంకా చెప్పాలంటే అవన్నీ పెట్టడానికి ఒక ప్లేటు వాడతాం, రొట్టె ముక్కలు కూడా పెట్టడానికి ఒక బౌలు వాడతాం. ఇలాగున ఈ దినాల్లో ఎలాగైతే వస్తువులు వాడుతున్నామో ఆ దినాల్లో బంగారుపివి వస్తువులు వాడుతూ ఉండేవారు. ఇప్పుడు అవి తెచ్చి ఈ బెల్షస్సరు ఏం చేస్తూ ఉన్నాడనంటే ఈ ద్రాక్షరసం పోసుకుని మందు తాగుతూ ఉన్నాడు. అధిపతులు కానివ్వండి, రాణులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏమంటే దేవుని ఉపకరణములలో ఈ మందు వేసుకుని త్రాగుతున్నారు. అంటే బ్రాందీ వేసుకుని ఏమంటే త్రాగుతూ ఉన్నారు. ద్రాక్షరసం వేసుకుని త్రాగుతున్న ఆ సమయంలో సరిగ్గా ఒక అరిచెయ్యి దేవుని దగ్గర నుంచి వచ్చింది. గోడ మీద అలాగున ఏవో ఒక వ్రాత రాస్తూ ఉంది. ఏంటి రాస్తుందనేసి బెల్షస్సరు అలాగే చూస్తూ ఉన్నాడు. ఏమి రాస్తుంది ఇది చెయ్య అనేసి ఆ మత్తులో ఉండే చూస్తూ ఉన్నాడు. ఏం అర్థం కావట్లేదు. ఆ రోజు అయిపోయింది. 2వ రోజున ఆ దేశంలో ఉన్న జ్ఞానులు అనేక మందిని ఏమండి పిలిపించాడు. వచ్చారు వాళ్ళంతా, వాళ్ళు కూడా చదివారు కానీ ఏం అర్థం కాలేదు. రాజు కూడా ఒక ప్రకటన ఇచ్చాడు. ఏంటా ప్రకటన అంటే మరి మీలో ఎవరైతే
ఈ చేవ్రాత చదివి నాకు చెప్తారో వారికి నేను ఈ అధిపతులలో ఒక మంచి స్థానం ఇస్తాను, 3వ స్థానాన్ని కల్పిస్తాననేసి ఈ రాజు హామీ ఇచ్చాడు. ఇంకా విలువ కలిగిన ఆ వస్త్రాన్ని ఇస్తాననేసి హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఒక్కడ కూడా చేవ్రాత చెప్పలేకపోయాడు. ఎందుకంటే అది చేవ్రాతే కానీ మనిషి రాసింది కాదు, దేవుడు రాసింది. ఈలోగా రాణిగారు వచ్చారు. అయ్యా మహారాజా, మీ తండ్రి కాలంలో ఒక జ్ఞానవంతుని కనుగొన్నాడు మీ తండ్రి, ఆయనైతే ఖచ్చితంగా చెప్పేస్తాడు చేవ్రాత అని చెప్పింది రాణి. ఎవరైనా ఆయన పేరేంటంటే దానియేలు అండి అని చెప్పగానే తీసుకురండి అని కొంతమందిని పంపిస్తే వీళ్ళు తీసుకొచ్చారు. దానియేలుతో మరలా చెప్తున్నాడు, ఇదిగో ఈ చేవ్రాత చదివి నాకు చెప్పు, నువ్వు చెప్పగలిగితే అధిపతులలో 3వ స్థానం నేను ఇస్తాను, నీకు ఒక విలువ కలిగిన వస్త్రాన్ని తొడిగిస్తాను నీకు అని చెప్పాడు. అయ్యా అంటే దానియేలు మాట్లాడుతున్నాడు, అయ్యా మహారాజా, మీ బహుమానాలన్నీ కూడా మీ దగ్గరే పెట్టుకోండి, నాకేమొద్దు, కానీ నేను మట్టుకి చేవ్రాత చెప్తాను అనేసి దాన్ని చదివాడు. ఇంతగా ఏంటది? మేనే టేకిల్ ఓపర్సిస్. ఇక్కడ మనకి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనిపిస్తుందా మాట అంటే 5వ అధ్యాయంలో 24లో మనకు కనిపిస్తుంది. ఏటట? మేనే టేకిల్ ఓపర్సిస్. అయితే చదివాడు. మరి దాని అర్థం ఏంటి అని రాజు అడిగితే, అయ్యా ఏం కాదు, మేనే అనంటే మరి ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేసాడు. టేకులు అంటే అక్కడే రాయబడి ఉంది. ఏమనంటే టేకులు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువ కనబడితివి అని 2వది టేకుల గురించి చెప్పాడు. అలాగనే పేరేస్ అంటే నీ రాజ్యముని యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును. అంటే దేవుని వ్రాత, చేవ్రాత అర్థం ఇది. అంటే అర్థం ఏంటి? ఒకటి అధికారం తీసేసాడు, 2వది నీ ప్రాణం కూడా తీసేస్తూ ఉన్నాడు, 3వది నీ కుర్చీ అంటే రాజు కుర్చీ మాదీయులకును పారసీయులకును ఇచ్చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ చేవ్రాతకు అదే అర్థం అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఒకటే, దేవుని ఉపకరణములు ఎలా వాడాలో అలా వాడాలి. పరిశుద్ధమైన దేవుని ఉపకరణములు మందేసుకుని త్రాగి అటువంటి పరిస్థితి ఎటువంటి రాజులు చేయలేదు. ఈ రాజు బెల్షస్సర్ అనే రాజు పరిశుద్ధమైన ఆ పాత్రలలో ద్రాక్షారసం వేసుకొని పొలయబెట్టింది. అంటే బ్రాందీ, నాటుసారా ఈ రోజుల్లో అలాగున అటువంటి మందేసుకుని ఆ పాత్రల్లో తాగాడు, ఆ గ్లాసుల్లో తాగాడు. మరి ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుని పవిత్రమైన పాత్రలను పాడు చేస్తే, అపవిత్రత కలగజేస్తే మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు కదా. ఆ మాటను బట్టి దేవునికి కోపం వచ్చి ఆయన దగ్గర నుండి చేవ్రాత ఒక అరిచేయి వచ్చి అరిచేయి రాసింది. ఆ మాటను బట్టి అధికారం కానివ్వండి, ప్రాణం కానివ్వండి, ఇవన్నీ తీసేసాడు. ఎవరికి ఇచ్చేసాడట? మాదీయులకు. అన్నట్లుగా ఆ రాత్రిగా మాదీయులు వచ్చారు, యుద్ధం చేశారు, రాజుని చంపేశారు. బెల్షస్సర్ ఆ రాత్రే చనిపోయాడు. మాదీయులు రాజు అయిపోయాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే, ఒకటే, దేవుని పాత్రలు అంటే ఉపకరణములు, బల్లారాధనకి వాడిన ఆ పాత్రలను అపవిత్రత కలగజేశాడు. ఎప్పుడైతే అపవిత్రత కలగజేసాడో ఇక చూడండి, దేవుని దగ్గర నుండి అటువంటి స్థితి, భయంకరమైన స్థితి వచ్చేసింది. ప్రాణం పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో మనం కూడా చాలామంది ఎలాగున్నాము అంటే, దేవుని పాత్రలు అంటే చాలా అవిధేయతగా చూసేవాళ్ళు ఉన్నారు. ఈ గ్లాసులా, ఈ ప్లేటా, రొట్టె, ద్రాక్షరసమా అని అవిధేయతగా చూసే వాళ్ళు ఉన్నారు. అవిధేయతగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వారు శిక్షింపబడతారు. బైబిల్లో వ్రాయబడి ఉంది, దేవుని శరీరాన్ని దేవుని శరీరంగా చూడాలి, యేసయ్య రక్తమును యేసయ్య రక్తముగా చూడాలి. ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలాగా
ఏమన్నా మాటలు అనేసి అది సరైనది కాదు. యేసయ్య శరీరం అంటే యేసయ్య శరీరంగా గుర్తించాలి, విధేయతగా తీసుకోవాలి. మొఖాలేసి బల్లారధనలో ఏమండి 2 చేతులు జోడించి విధేయతగా యేసయ్య శరీరాన్ని ఏమండి విధేయతగా తీసుకోవాలి, యేసయ్య రక్తాన్ని విధేయతగా తీసుకోవాలి. అది దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే. తీసుకునేటప్పుడు అవిధేయత ఉండడానికి వీల్లేదు. ఇది రొట్టె కదా, రొట్టెలకి ద్రాక్షరసం వెలిగి అన్నట్లుగా ఉండకూడదు. నిజమే, కొట్టు దగ్గర కొన్నప్పుడు అది రొట్టె, తెచ్చినప్పుడు అది రొట్టె, పళ్ళెంలో పెట్టినప్పుడు కూడా రొట్టె. కానీ ఆ పళ్ళెంలో పెట్టిన తర్వాత అందరికి అందిన తర్వాత ప్రార్థన చేస్తామే, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామే. అలాగ ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు చెల్లించిన తర్వాత అది రొట్టె కాదు, యేసయ్య శరీరం, అది యేసయ్య రక్తము, ద్రాక్షరసం కాదే కది, యేసయ్య రక్తం. అది యేసయ్య శరీరంగా మనం చూడాలి, యేసయ్య రక్తంగా దాన్ని చూడాలి. ఎక్కడ ఒక చిన్న అవిధేయత కూడా మనకి రావడానికి వీల్లేదు, కనిపించడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా దేవుని యందు భయము భక్తి కలిగి మనం ముందుకు సాగేవారిగా ఉండాలి, కానీ అవిధేయతగా చూసేవారిగా ఉండకూడదు. అది సరైన భక్తి కాదు. కాబట్టి మాటను బట్టి మనం చూస్తే ఈ బెల్షస్సరు అనే రాజు తప్పు చేశాడు, దేవుని చేత శిక్షింపబడ్డాడు. అటువంటి తప్పులు మనం చేయకుండా ఉండాలి. ఇలా మనం ఆలోచన చేస్తే దేన్ని బట్టి తప్పు చేశాడు, ఇంత గర్వం ఎలా వచ్చేసింది, ఇంత అహంకారం ఎలా వచ్చేసింది అని అంటే తాను కలిగున్న అధికారాన్ని బట్టి. రాజు అయిపోయాను కదా, నాకేంటి, నేను రాజుని, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, నేను రాజుని అయిపోయాను, నా క్రింద భాగంలో అనేక మంత్రులు ఉన్నారు, అనేక మంది అధిపతులు ఉన్నారు, నేను ఏది చెబితే అదే చెల్లుద్ది అనే అహంకారం, అనే గర్వము, ఇవన్నీ కూడా ఈ రాజులో బెల్షస్సరులో వచ్చేసాయి. ఈ బెల్షస్సరు తనకున్న అధికారాన్ని బట్టి గర్వించిన వాడే, తనకున్న అధికారాన్ని బట్టి అహంకారం కలిగి ఉన్నవాడే మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన్ను తాను హెచ్చించుకున్నాడు. 5వ అధ్యాయంలోనే 23వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, తన్ను తాను హెచ్చించుకున్నాడు. అలా హెచ్చించుకుని దేవుని ఎదుట గర్వించిన వ్యక్తిగా, అహంకారం గల వ్యక్తిగా కనిపించాడు. అందుకే దేవుడు శిక్షించాడు. తన అధికారం తీసేశాడు, తన ప్రాణం తీసేశాడు, తన సింహాసనాన్ని ఇంకొకరికి ఇచ్చేసాడు. ఎంత ఇది! అధికారం ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. దేశం మీద ఉన్నతమైన స్థానం కల్పించింది దేవుడే కదా. మరి దేవుని మర్చిపోయి దేవుని ఉపకరణములే అలాగను వాడితే ఆయన కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విషయాల్లో గర్వం కలిగి ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, అధికార విషయంలో గర్వం రాకుండా చూసుకోవాలి. మనం తగ్గించుకుని బ్రతకాలి. ఇంకొక రాజు కూడా మనకు కనిపిస్తాడు, ఉజ్జీయ అనే ఒక రాజు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఉజ్జీయ అనే ఈ రాజు ఏం చేసినట్ట? గర్వించాడు. స్థిరపడిన తర్వాత, రాజు అవ్వక ముందర బాగానే ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. అయితే రాజు అయిన తర్వాత, స్థిరపడిన తర్వాత గర్వించేశాడు. గర్వించేసి యాజకులు చేయవలసిన పని తాను చేసేసాడు. నిజానికి దేవునికి ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి, పాస్టర్ చేయాలి. అది ఆ యాజకులు చేయవలసినది ఈ రాజు లోపలికి వెళ్ళిపోయి దేవునికి ధూపం వేసేస్తున్నాడు. అయ్యా రాజా, తప్పిది అని చెప్పినప్పటికీ వినలేదు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? మొత్తాడు ఆ రాజుని. నొసడ మీద కుష్టి వ్యాధి వచ్చింది, ఊరు నుండి బయటికి వెళ్ళిపోయాడు, వెలివేయబడ్డాడు. ఈ రాజు స్థిరపడిన తర్వాత గర్వించిన వాడిగా కనిపించాడు, గర్వించి చెడిపోయాడు. దేన్ని బట్టి? తాను కలుగున్న అధికారాన్ని బట్టి. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు. నాకు అధికారం ఉంది, నేను డోక్రా ప్రెసిడెంట్, మండలం ప్రెసిడెంట్, లేకపోతే గ్రామానికి ప్రెసిడెంట్ నేను. ఇలాగున చాలామంది
అధికారం గలవారై, ఏదైనా ఒక చిన్న అధికారం ఉంటే ఆ అధికారాన్ని బట్టి గర్వించేవారిగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. నేను సంఘ పెద్దనే, నాకు అధికారం ఉంది ఇందులో, లేకపోతే ఫలానా నాకు అధికారం ఉంది, దాంట్లో అధికారం ఉంది, దీంట్లో అధికారం ఉంది, నేనంటే ఏమనుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నా తెలుస్తుందా, జాగ్రత్తగా మాట్లాడు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు, ఈ రకంగా మాట్లాడి ఎవడు తనకున్న అధికారాన్ని బట్టి గర్వించిన వారిగా మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ అంటుంది, నాశనానికి ముందర గర్వం నడుచును అనే మాట మనకు కనిపిస్తుంది బైబిల్లో, సామెతల గ్రంథంలో. ఎవరైతే గర్వించి నడుస్తూ ఉన్నారో రాబోయే దినాల్లో వారికి ఏమొస్తుందట, నాశనం వస్తూ ఉందట. ఎందుకంటే గర్వం ఏముందని, ఏం సంపాదించేసామని, ఏం కొనేసామని, ఏం కట్టేసామని, ఏదో ఇల్లు కట్టుకున్నాం లేదా స్థలాలు పొలాలు ఏం కట్టినా ఏం కొన్నా అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం కదా. మరి దేనికి గర్వం, గర్వించేది దేనికి? ఒక్కసారి గ్రహించాలి, మనకున్న అధికారాన్ని బట్టి మనం గర్వించకూడదు. ఇది మొదటి మాట. రెండవది కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే యెహెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయం 17వ వాక్యం మనకు కనిపిస్తుంది. అందులో అపవాది తన సౌందర్యాన్ని బట్టి గర్వించాడు. అంటే దేవుని రాజ్యంలో అపవాది ఉన్నాడు. అప్పుడు లూసిఫర్ తన పేరు, దూతలన్నిటికీ కూడా హెడ్, దేవుడు బంగారంతో అలాగునే ఎవడు వజ్రాలతో ఇలాగున పొదిగించి అందంగా తయారు చేసి ఎంతో సౌందర్యాన్ని ఈ అపవాదికి దేవుని రాజ్యంలో ఇచ్చాడు. అధికారం కలిగి ఉన్నాడు, సౌందర్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు సౌందర్యాన్ని బట్టి అపవాది ఏం చేశాడట, గర్వించాడట. తన సౌందర్యాన్ని చూసుకుని, తన అందాన్ని చూసుకుని, తాను వేసుకున్న వస్త్రాలను చూసుకుని, ఇవన్నీ చూసుకుని తన మనస్సును గర్వించాడు. మరి దేవుడు ఏం చేశాడట, భూమి మీదకి నెట్టేశాడు. అంతేకాకుండా అపవాది వైపు వచ్చిన ప్రతి దూతను కూడా భూమి మీదకి నెట్టేశాడు. ఆ దూతలే ఇప్పుడు దెయ్యాలు. అవన్నీ తీర్చబడ్డాయి, తీర్పు తీర్చబడ్డాయి. మరి ఈ దెయ్యాలన్నీ కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతాయి. అపవాది కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఈలోగా మనుషులను బాధించడానికి వాటిని నియమించాడు దేవుడు. ఈ అపవాది సౌందర్యం కలిగి ఉండేవాడు, అందం కలిగి ఉండేవాడు. ఈ అందాన్ని చూసి అపవాది గర్వించాడు. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు. అద్దం దగ్గరికి వెళ్తారు, చూసుకుంటారు, చూసుకుని నేను ఎంత అందంగా ఉన్నానో, నేను అందగాన్ని, లేకపోతే నేను అందగత్తెను, నా వీధిలో నా అంత అందగత్తె ఇంకెవరూ లేరు, నా స్కూల్లో నేనే అందగత్తిని, మా ఆలయంలో నేనే అందగత్తిని, నేనే అందగాన్ని, మా గ్రామం అంతటిలో చూస్తే నా అంత అందగత్తె ఇంకెవరూ లేరు, నా అంత అందగాడు ఎవరు లేరు. ఈ రకంగా మనస్సున గర్విస్తారు. బయటికి చెప్పేవాళ్ళు బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు, కానీ తన మనస్సులో గర్విస్తారు. ఆ గర్వం మనిషిని పాడు చేస్తుంది, మనసుని నాశనం చేస్తుంది. ఆ గర్వమే ఒక్కసారి గ్రహించండి. సౌందర్యంగా ఉండు, తప్పులేదు. అందంగా తయారవ్వు, తప్పులేదు. పౌడర్ రాసుకో, తప్పులేదు. మంచి బట్ట కట్టుకో, తప్పులేదు. అందంగా దువ్వుకో, తప్పులేదు. కానీ నీ అందాన్ని బట్టి గర్వించకు. అపవాది ఇలాగే గర్వించాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని దగ్గర దూతలకి హెడ్గా వర్క్ చేస్తున్న ఈ దూత ఈరోజు అపవాదిగా మార్చబడ్డాడంటే జీవితమే కోల్పోయాడు కదా. కేవలం గర్వించిన ఆ గర్వాన్ని బట్టి జీవితాన్నే కోల్పోయింది అపవాది. మీరు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం? మనకున్న అందాన్ని బట్టి గర్విస్తూ ఉన్నామా, లేదా దేవుడే ఇచ్చాడు, దేవునికే మహిమ అని అనుకుని మన మనసులో మనల్ని మనం తగ్గించుకుని బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి గ్రహించండి. మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వారిగా, ముందుకు సాగేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. కానీ ఎక్కడ మనము హెచ్చించుకునేవారిగా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మదర్ తెరీసా మనందరికీ తెలుసు కదండి. వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చి మన దేశం వచ్చి ఎంతో సేవ చేసింది ఆమె. మదర్ తెరీసా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపుగా. అలా సేవ చేస్తున్న దినములలో ఒక రోజున ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు అంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఆమె చేసిన సేవల్లో
మరి కుష్టి వ్యాధి కలిగి ఉన్న వారికి ఎక్కువ సేవ చేసింది. పేదవారికి, అలాగనే హాస్పిటల్లో ఉన్నవారికి, చాలామందికి అనేక పరిచర్యలు ఉన్నాయి. కానీ ఆ పరిచర్యలు అన్నిటిలో కుష్టి వ్యాధి కలిగి ఉన్న వారికి ఎక్కువగా సేవ చేసింది ఆమె. అంటే వెనకమాల పేదవారు ఉన్నారు కదా, ధనవంతుని దగ్గరికి వెళ్ళి ఈ ధనవంతుని ఏదో ఎంతో కొంత అడుగుదాం, తోచింది ఇస్తాడనేసి వెళ్ళింది అక్కడికి. ఆయన బహు ధనవంతుడు, బాగా వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా వెనక చాలామంది పేదవారు ఉన్నారు, దయచేసి మీరు ఏదైనా తోచింది సహాయం చేయండి అని అడిగింది. సహాయం చేయాలా? పేదోళ్ళకి చేయాలా? నేను సంపాదించుకున్న డబ్బు నీకు ఇవ్వాలా అనేసి కాండ్రించి ఉమ్మేశాడు ముఖం మీద. మదర్ తెరీసా ఆ ఉమ్ముని ఇలాగా చేతుల్లోకి తీసుకుని దోసుల్లో ఆ ఉమ్మును పట్టి, అయ్యా ఓకే, మీరు నాకు ఇచ్చింది ఇది, నేను తీసుకుంటాను, మరి నా వెనకున్న పేదవారికి ఏమిస్తారు అని అంది. చూడండి, కాండ్రించి ఉమ్మేస్తే ముఖం మీద తిరగబడలేదు, తిట్టలేదు, పోనీ అక్కడ నుండి వెళ్ళిపోలేదు. తన్ను తాను తగ్గించుకుని, అయ్యా ఇది నాకు మీరిచ్చింది, నా వెనకున్న పేదవారికి ఏమిస్తారు, ఇవ్వండి అని అడిగాను. ఆయనకు అర్థమైపోయింది, సాధారణమైన వ్యక్తిగా ఈమె ఇంత తగ్గింపు జీవితం వచ్చిందంటే, ఇంత తగ్గించుకుని మాట్లాడుతుందంటే ఈమె ఖచ్చితంగా భక్తురాలను గ్రహించి, ఏమండి ఆ రోజు నుండి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తన జీవితాంతకాలము ఆమెను వెంబడించాడు. తన్ను తాను తగ్గించుకోవటం వల్ల ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది. మనల్ని మనం తగ్గించుకుంటే ఎన్నో ఆత్మల రక్షణలోకి వస్తాయి. కాబట్టి మనమంతా కూడా ఏమండి హెచ్చించుకునేవారుగా కాదు, కానీ మనల్ని మనము తగ్గించుకునేవారుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మనం గర్వించకూడదు, ఏ విషయాల్లో మనము తగ్గించుకోవాలి, ఇలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, అధికార విషయంలో గర్వించకూడదు. రెండవది, మరి ధనము విషయంలో, సౌందర్య విషయంలో మనం గర్వించకూడదు. మూడవది, ధనం విషయంలో కూడా గర్వించకూడదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది, 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వాక్యంలో కనిపిస్తుంది, మనకి ధనం విషయంలో గర్వించకూడదు అనే మాట మనకు కనిపిస్తుంది. మూడు మాటలు నేను మాట్లాడతామని ఈరోజు. ఒకటి, అధికార విషయంలో గర్వించకూడదు. రెండవది, సౌందర్య విషయంలో గర్వించకూడదు. మూడవది, ధనం విషయంలో గర్వించకూడదు. ఈ రోజుల్లో చాలామంది ఏదైనా ఒక 10 లక్షలు బ్యాంకులో ఉంది అంటే వెంటనే వారికి గర్వం వచ్చేస్తుంది. లేదా ఇంకా చిన్నగా మనం ఆలోచన చేస్తే ఒక స్థలం కొనుక్కుంటే గర్వం వచ్చేస్తుంది, ఒక ఎకరం పొలం కొనుక్కుంటే గర్వం వచ్చేస్తుంది. నాకేంటి 10 లక్షలు బ్యాంకులో ఉంది, నాకు స్థలం ఉంది, నాకేంటి ఒక ఎకరం పొలం ఉంది, నాకేంటి, నాతో మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు, ఏంటో అనుకుంటున్నావు, నువ్వెక్కడ నేనెక్కడ, సరిపోతావా నా జీవితానికి, నువ్వు ఏం సంపాదించావు, ఈ రకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. గర్వించిన వారే జీవిస్తున్నవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారంతా కూడా ఒకరోజు నష్టపోతారు. ఖచ్చితంగా దేవుడు మొత్తుతాడు. హెచ్చించుకునే ప్రతి ఒక్కడు నష్టపోతాడు, గర్వించిన ప్రతి ఒక్కడు నష్టపోతాడు. తన్ను తాను తగ్గించుకుని ముందుకు సాగే ప్రతి వ్యక్తి హెచ్చింపబడతాడు. ఇది వాక్యం, ఇది దేవుని వాక్యం, ఇది నిజం, ఇట్ ఈజ్ ట్రూత్. నమ్మండి. ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలి, హెచ్చింపబడాలి అని అంటే మొదట తగ్గించుకోవాలి. మొదట తగ్గించుకుంటే ఖచ్చితంగా హెచ్చింపబడతాం. అందుకే తగ్గించుకున్న వారిగా ఉండాలి. మదర్ తెరీసా ఎలాగైతే తగ్గించుకున్నదో మనం కూడా అలాగనే తగ్గించుకోవాలి. వేరే దేశంలో ఆ రోజుల్లో విక్టోరియా అనే ఒక రాణి గారు ఉండేవారు. ఆమె దేశానికి మహారాణి. ఆమె ఆలయానికి వచ్చింది. ఆలయంలో ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధన చేస్తూ ఉంది. పక్కనే ఉన్న ఒక ఆమె, అమ్మ ఈ దేశానికి మహారాణి, మీరు ఎలా కూర్చోండి, నుంచునున్నారు, ఎలా కూర్చోండి అని కూర్చేసింది. ఈ మంది రాణి విక్టోరియా, అమ్మ నేను ప్రజలకు రాణిని, కానీ దేవునికి కాదు. నేను ఆలయానికి వచ్చాను, మీరెంతో నేనంతే దేవుని ముందర. దయచేసి
నన్ను అలా చూడకండి, నేను దేవుని దగ్గర తగ్గించుకుని ఉండాలి అనేసి తన్ను తాను తగ్గించుకుని దేవునికి ఆరాధన చేసింది. ఎందుకంటే దేవుడు ఎవరట? రాజులకు రాజు ఆయన. ఈ రాణి విక్టోరియా హెచ్చించుకుని ఓకే నేను రాణిని కదా అని కూర్చుని అందరూ ఆరాధన చేస్తూ ఉండగా అట్టే చూడలేదు. అందరితో పాటు ఆమె కూడా దేవుణ్ణి ఆరాధించింది, తను తాను తగ్గించుకున్నది. మీరు ఎలాగున్నారండి? తగ్గించుకుంటున్నారా? హెచ్చించుకుంటూ ఉన్నారా? గర్విస్తూ ఉన్నారా? ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారు? మీ జీవితం ఎలా సాగుతూ ఉంది? ఒకవేళ హెచ్చించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు సరిచేసుకుని తగ్గించుకునే వారిగా మీరు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మీరంతా కూడా తగ్గించుకుని జీవించండి. ఒక ఉన్నతమైన జీవితాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక ఉన్నతమైన అధికారాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు ఇవ్వడానికి. ఆయన సిద్ధంగానే ఉన్నాడు మిమ్మల్ని హెచ్చింపజేయడానికి. అయితే తగ్గించుకున్న వారినే ఆయన హెచ్చింపజేస్తాడు. హెచ్చించుకున్న వారిని ఆయన ఎప్పుడు హెచ్చింప చేయలేదు, హెచ్చింప చేయడు. ఆయన వాక్యం అది. తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడను. ఆయన మాట ఆయన తప్పడు కదా. కాబట్టి మీరంతా కూడా తగ్గించుకోండి, నిశ్చయముగా హెచ్చింపబడతారు. మూలవాక్యంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది కదా, బెల్షస్సరు అనే రాజు తన్ను తాను హెచ్చించుకుని ఏం చేశాడట? దేవుని ఉపకరణములలో బ్రాందీ వేసుకు తాగేసాడు. ఏం వేసుకు తాగేసాడు? బ్రాందీ. ద్రాక్షరసం అంటే ఈ రోజుల్లో మనకి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ ఉన్నాను. బ్రాందీ వేసుకు తాగేసాడు. దేవుని ఉపకరణములు, దేవుని ఆలయములో ఉన్న ఉపకరణములు, పైగా యేసయ్య శరీర విషయంలో వాడేవి, యేసయ్య రక్తం విషయంలో వాడేవి. ఎంత పవిత్రంగా చూడాలి, ఎంత కేర్ తీసుకోవాలి. అశ్రద్ధ, నిర్లక్ష్యం దానికన్నా ఎక్కువ మాటల్లో చెప్పలేం. దేవుడా, దేవుని ఉపకరణములా చూద్దాంలే పట్టరండి. మందులో ఉన్నాడు, తెచ్చుకుని అవన్నీ ఎక్కడట? అపవిత్రమైన స్థలాల్లో వాటిని వాడేశాడు. అంతే, ప్రాణం పోయింది, అధికారం పోయింది, సమస్తమును పోగొట్టుకున్నాడు. తన సింహాసనం మాదీయులకు ఇవ్వబడింది. ఒక్కసారి గ్రహించాలి. బెల్షస్సరు తన్ను తాను హెచ్చించుకున్నాడు, అందుకే తగ్గించబడ్డాడు. ఈరోజు మనం హెచ్చించుకుంటూ ఉన్నామా? తగ్గించుకుంటూ ఉన్నామా? మనం తగ్గించుకుంటే నిశ్చయముగా దేవుడు హెచ్చింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడ దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. అయ్యా, మీరు మాట్లాడిన మాటలను బట్టి బెల్షస్సరు ఎంతగానో హెచ్చించుకుని మీ ఉపకరణములలో చేయకూడని పనిచేశాడు ప్రభువా. అందుకే శిక్షింపబడ్డాడు. మీరు బోధించిన మాటలను బట్టి మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, హెచ్చించుకోకూడదు ప్రభువా. అటువంటి కృపను దయచేయండి, అటువంటి ఆత్మీయ జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.